Hi friends, this is Ben Gopal from Victory Spoken English. Today I am going to teach you Goodbye Party for Miss Pushpa T.S. written by Nissim Ezekiel. About the poet, Nissim Ezekiel was educated in Mumbai and London. He is a versatile and foremost Indian poet. That means he is one of the oldest writers in India. His poems represent Indian modern urban life, human relationships, and values love, humorous, and wit. ఇతని పోయమ్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే బంధాలు ఓకేనా వాటి యొక్క విలువలు ప్రేమ దాని గురించి ఎక్కువ ఉండే అన్నమాట. సో ఇతని రచనలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి అన్నమాట. అబౌట్ ద ఎస్సే, the poem Goodbye Party for Miss Pushpa T.S. is written by Nizim Ezekiel. The poem narrates an occasion when Miss Pushpa is supposed to leave India. Her colleagues arrange a goodbye party for her. It is a formal farewell speech given by one of her workmates to wish her a happy journey. అంటే ఇది మిస్ పుష్ప గురించి ఉంటుందన్నమాట. She works in a office. Now she is going to abroad. The colleagues arranged a party. అంటే ఇది ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్ లాంటిది అనమాట. ఒక ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేస్తారనమాట. సో ఈ ఫేర్వెల్ పార్టీలో ఆమెకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద కొలీగ్స్ ఆమె గురించి మాట్లాడతారనమాట. ఇట్ ఈస్ ఎ ఫేర్వెల్ స్పీచ్ గివెన్ బై వన్ ఆఫ్ హర్ వర్క్మేట్స్ టు విష్ హర్ ఏ హ్యాపీ జర్నీ. ఆమె అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు ఆమెకు విష్ చెప్పడానికి ఈ ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేస్తారనమాట. ఇది గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. టాపిక్: ద స్పీకర్ సేస్ దాట్ మిస్ పుష్ప ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎ ఫేమస్ అడ్వకేట్ ఫ్రమ్ సూరత్. అంటే ఈ స్పీకర్ ఏమంటున్నాడంటే ఈమె పుష్ప అనేట ఆమె ఒక ఫేమస్ లాయర్ యొక్క కుమార్తె అని చెప్తున్నాడు అనమాట. షీ ఈజ్ ఏ స్వీట్ స్మైలింగ్ లేడీ అండ్ స్మైల్స్ ఈవెన్ వితౌట్ ఏ రీజన్. ఆమె ఎలాంటిదంటే ఒక మంచి అమ్మాయి. ఆమె ఎప్పుడు ఎవరిని చూసినా నవ్వుతూనే ఉంటుందన్నమాట. అంటే ఆమె ఆమె యొక్క క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ చెప్తున్నారనమాట. షీ ఆల్వేస్ లుక్స్ cheerful and never says no to anyone to do any kind of office work. సో ఆమె ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎవరు ఏ వర్క్ అడిగినా కానీ నో చెప్పది, చెయ్యనని చెప్పది. అందరికీ ఆమె సహాయం చేస్తుంది అని చెప్తుందన్నమాట. షీ ఆల్వేస్ లుక్స్ cheerful and never says no to anyone to do any kind of work of office work. She feels that helping to humanity is serving to God. ఆమె ఏమనుకుంటుందంటే సో మానవ సేవే మాధవ సేవ అని అనుకుంటుంది అనమాట. అందరికీ సహాయం చేస్తుంది అనమాట. ఓకేనా. ది స్పీకర్ సేస్ దాట్ షీ ఈజ్ బ్యూటిఫుల్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ చార్మ్స్ బట్ ఆఫ్ హర్ అవుటర్ ప్లీజింగ్ పర్సనాలిటీ. ఆమె ఎలాంటిది అనమంటే ఎవరికైనా సహాయం చేస్తుంది. అంటే ఆమె బయటికి చూడడానికి అందంగా ఉంటుంది. ఆమె ఇన్నర్ క్వాలిటీస్ ఆల్సో. అంటే కొందరు బయటికి బాగా ఉంటారు కానీ లోపట వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదనమాట. వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళు అంత అంటే చూడడానికే బాగున్నారు కానీ ఎవరికి సహాయం చెయ్యరు అని. కానీ ఈమె అలాంటి ఆమె కాదు. చూడడానికి బాగుంటుంది కానీ అందరికీ సహాయం చేస్తుందనమాట. అంటే అవుటర్ ప్లీజింగ్ క్వాలిటీస్ అంటే దట్ మీన్స్ ఆమె సిన్సియర్, కర్టియస్ అంటే దయగలది. అంటే రెస్పెక్ట్ ఇస్తుంది అందరికీ. అర్థమైందా? అంటే ఎవరైనా ఆమెను ఇష్టపడతారన్నమాట. ప్రతి ఒక్కరు ఆమెను ఇష్టపడతారన్నమాట. అది అవుటర్ ప్లీజింగ్ పర్సనాలిటీ అనమాట. హీ అడ్రెసెస్ హిస్ కొలీగ్స్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ మిస్ పుష్ప యాజ్ సిస్టర్. ఆయన ఏమని అందరితో గురించి ఏం చెప్తున్నాడో వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అని, మిస్ పుష్ప అతని యొక్క సిస్టర్, సోదరి అని అంటున్నాడు అనమాట. ఇన్ ద ఎండ్ హీ ఆస్క్స్ దెమ్ టు స్పీక్ ఆఫ్ హర్. ఫైనల్లీ హీ సేస్ దాట్ మిస్ పుష్ప విల్ కంక్లూడ్ ద పార్టీ. సో ఇతను మాట్లాడిన తర్వాత ఇతరులను కూడా మాట్లాడమని కోరుతాడు. లాస్ట్కు పుష్పను కంక్లూడ్ అంటే ఈ పార్టీని అంటే మాట్లాడి ఈ యొక్క ఫేర్వెల్ స్పీచ్ని ముగించమని కోరుతాడనమాట దీంట్లో. ద పోయం హైలైట్స్ ద స్పీకర్స్ గుడ్ ఇంటెన్షన్ అండ్ గుడ్ నేచర్. అంటే దేని గురించి చెప్తున్నా, అతని యొక్క ఉద్దేశం ఏంటిది, ఎవరి గురించి, మిస్ పుష్ప గురించి. అర్థమైందా? దాని గురించి ఎక్కువ చెప్తున్నాడు అనమాట ఎవరు, ఈ రచయిత.
Conclusion. The poem is a parody of English as used by some Indians. It has no rhymes or rhythms. It uh, uh, it offers a satirical look at how some semi-educated people in India speak Babu English. అంటే ఇది సెటారికల్ దట్ మీన్స్ వ్యంగ్యంగా ఇంగ్లీష్ కొందరికి అంటే మన ఇండియాలో ఒకప్పుడు ఇంగ్లీష్ ఎలా మాట్లాడరాకపోయినా మాట్లాడేవాళ్ళు అనమాట. అంటే బాబు ఇంగ్లీష్ అంటే బట్టర్ ఇంగ్లీష్. దాని గురించి చెప్తున్నాడు. హౌ సమ్ సెమీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ఇండియా స్పీక్ బాబు ఇంగ్లీష్. సెమీ ఎడ్యుకేటెడ్ అంటే సగం అంటే కొంచెమే చదువుకున్న వాళ్ళు. ఆళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా గానీ వచ్చినట్టు మాట్లాడతారనమాట. ఆ మాట్లాడే విధానంలో అది వింటే మనకు నవ్వొస్తుందనమాట. బట్లర్ ఇంగ్లీష్ అంటారు దాన్ని. ఇట్ లుక్స్ సింపుల్, క్లియర్ బట్ ప్రెగ్నెంట్ విత్ ఫుల్ ఆఫ్ హ్యూమర్. అంటే ఆ మాట్లాడే విధానం చూస్తే మనకు నవ్వు తెప్పిస్తుందనమాట. కడుపును నొప్పించే అంత నవ్వొస్తదనమాట. ద పోయమ్ టచెస్ అపాన్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ బై ఇండియన్స్ అండ్ దేర్ ప్యాషన్ టు అబ్రాడ్. అంటే వాళ్ళు అప్పుడు బార్డర్ అంటే అబ్రాడ్‌కెళ్దామని అంటే ఫారెన్‌కి వేరే దేశానికి వెళ్దామని ఇంగ్లీషు ఏదో ఒకటి వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడేవారనమాట ఇది. అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఇది అరేంజ్ చేశారు ఫేర్‌వెల్ స్పీచ్. మిస్ పుష్ప ఈజ్ ద డాటర్ ఆఫ్ ఫేమస్ అడ్వకేట్ ఫ్రమ్ సూరత్ అన్నప్పుడు ఈ ఎవరైతే ఈమె గురించి అడ్రెస్ చేస్తున్నాడో వన్ ఆఫ్ ద కొలీగ్స్ ఆఫ్ పుష్ప ఇక్కడ ఏమంటున్నాడు అతను, వన్స్ ఓన్లీ ఐ స్టేడ్ ఇన్ సూరత్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మై అంకుల్స్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్ హిస్ వైఫ్ వాజ్ కుకింగ్ నైస్లీ దట్ వాజ్ లాంగ్ టైమ్. అంటే సూరత్ అని చెప్పి ఇక్కడ ఏమంటాడనమంటే నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సూరత్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మై అంకుల్స్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్ హిస్ వైఫ్ అంటే వాళ్ళ అంకుల్ వాళ్ళ వెరీ ఓల్డ్ ఫ్రెండ్ వైఫ్ ఆమె మంచిగా వంట వండేది అని చెప్తున్నాడనమాట. ఇక్కడ ఎవరి గురించి అరేంజ్ చేశారు ఫేర్‌వెల్ స్పీచు? గుడ్ బై పార్టీ. అంటే ఎవరి గురించి? గుడ్ బై పార్టీ పుష్ప గురించి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అతను ఒకసారి సూరత్‌లో ఉన్నప్పుడు వాళ్ళ అంకుల్స్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మంచిగా వంట చేసేదని చెప్తున్నాడు. అది పద్ధతి కాదు కదా! ఎవరి గురించైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించే మాట్లాడాలి. కానీ అది మాట్లాడకుండా అది వదిలేసి వాళ్ళ అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మంచిగా వంట చేసేది సూరత్‌లో అతను ఉన్నప్పుడు అని ఇది చెప్పాడనమాట. అంటే నవ్వు తెప్పించే విధంగా హ్మ్. పార్టీ ఉద్దేశ్యం వేరు, మాట్లాడే మళ్ళా ఉద్దేశ్యం వేరు. మళ్ళా ఇంకేమంటాడు ఇక్కడ ఇతడు కమింగ్ బ్యాక్ టు మిస్ పుష్ప అట. కమింగ్ బ్యాక్ టు మిస్ పుష్ప అని ఈ వచ్చి రాని ఇంగ్లీషు మాట్లాడతాడనమాట. అందుకే దీన్ని ఏమన్నారు బాబు ఇంగ్లీష్ అని సెటారికల్‌గా ఇతడు రచించాడనమాట. నిజిమ్ ఎజికియోల్. ఓకేనా? If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.